వెల్కమ్ టు ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బ్యాలెన్సింగ్ ద మ్యాథమెటికల్ ఈక్వేషన్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ పార్ట్ 3 వరకు అయిపోయింది. పార్ట్ 4లో మనం 16th ప్రాబ్లం అంటే ఏంటి, ప్రతి పార్ట్లో 5 ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. అంటే ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్లో ఇచ్చినవే కాబట్టి ఇచ్చిన ప్రాబ్లమ్స్ని మీకు అందరికి కూడాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం ఏమన్నాడు, 676 - 26 = 4 + 30 అని ఇచ్చేసి కింద ఆప్షన్స్ ఇచ్చారు. అంటే ఆప్షన్ ఏ తీసుకున్నప్పుడు ఆప్షన్ ఏలో ఈ 3 సింబల్స్ బదులు ఈ 3 సింబల్స్ పెట్టాలి. చూడండి ఏమొద్దు, 676 ఆప్షన్ ఏ 676 / 26 + 4 = 30. చూడండి ఇదిగోండి, డివైడెడ్ బై ప్లస్ ఈజ్ ఈక్వల్ అనే సింబల్స్ మనం మార్చుకొని దీన్ని ఇప్పుడు మనం సింప్లిఫికేషన్ చేయాలి. సింప్లిఫికేషన్ చేసే పద్ధతిలో మీకు చెప్పాను, బర్డ్ మాస్ రూల్ ప్రకారమే చేయాలి. సో అయితే ఇక్కడ ఏంది, ఇక్కడ డివైడెడ్ బై కాబట్టి చూడండి, ఇక్కడ 676 / 26 + 4 = 30 రావాలి. కాబట్టి ఇక్కడ 2 టేబుల్ వేసాం అనుకో, 2 1 ఈజ్ 2 3 జార్ 2 3 జార్ 2 3 జార్ 2 8 జార్ 70 2 8 జార్ 16. ఓకే, ఇప్పుడు 13 టేబుల్ దీంట్లో 2 6 26 టైమ్స్ పోయింది. చూడండి, 13 2 జార్ 26, తర్వాత 78 అంటే 13 8 జార్. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, 26 + 4 = 30. 26 + 4 అంటే 30. 30 = 30 అంటే రెండు కూడా మనకి ఏమొచ్చింది, ఈక్వల్గా వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ ఏ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఇంకా మనం బీ చేయాల్సిన పని లేదు, ఆప్షన్ ఏ వచ్చేసింది కాబట్టి. సో ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి, 17th ప్రాబ్లం చూడండి. ఇక్కడ నెక్స్ట్ 17th ప్రాబ్లంలో 300 - 30 × 50 = 150 అని ఇచ్చాడు. సో ఈ 3 సింబల్స్ని మార్చి ఆప్షన్ ఏ తీసుకుందాం. ఆప్షన్ ఏ ఉంది ఇక్కడ, 300 మైనస్ అంటే ఇంటూ పెట్టాలి, ఇంటూ 30 ఇంటూ అంటే డివైడెడ్ బై 15 = 150. చూడండి, మన సింబల్స్ మార్చినప్పుడు ఒకసారి చూసుకోండి, ఇంటూ డివైడెడ్ బై ఈక్వల్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, సింప్లిఫికేషన్ చేయాలి. చూడండి ఇక్కడ ఏముంది, ఇక్కడ 300 ఇంటూ 30/15 = 150. చూడండి ఇక్కడ 15 టేబుల్ దీంట్లో 2 టైమ్స్ పోతుంది, 15 2 = 30. ఇప్పుడు ఈ రెండు మనం ఇంటూ చేయాలి, ఎంత, 600 = 150 అయిపోయింది కదా. నాట్ ఈక్వల్ టు, రెండు సమానంగా రాలా, రెండు ఈక్వల్గా రాలేదు కాబట్టి మనకి, కాబట్టి ఆప్షన్ ఏ కాదు. సో ఆన్సర్ ఆప్షన్ ఏ అని కాదు కాబట్టి ఆప్షన్ బిలోకి వెళ్దాం. ఆప్షన్ బి ఏం చేయాలి, ఇప్పుడు మళ్ళీ సేమ్ 300 డివైడెడ్ బై 30 ఇంటూ 15 = 150. ఇది వచ్చింది చూడండి, డివైడెడ్ బై ఇంటూ ఈక్వల్. ఒకసారి మీరు చూసుకోండి ఇవి రాసిన తర్వాత, డివైడెడ్ బై ఇంటూ ఈక్వల్. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనం ఫస్ట్ డివిజన్ చేయాలి కాబట్టి చూడండి, డివైడెడ్ బై 30 ఇంటూ 15 = 150. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ మనం 0 0 క్యాన్సిల్ చేసి దీంట్లో 10 టైమ్స్ అంటే ఏమొస్తుంది, ఇక్కడ 10 ఇంటూ 15 = 150. ఈ రెండు ఇంటూ చేస్తే 150. 150 = 150. మరి రెండు సమానంగా వచ్చేసిందిగా, రెండు ఈక్వల్గా వచ్చింది కాబట్టి ఆన్సర్ వచ్చేసింది. సో కాబట్టి ఏంటి, ఇక్కడ ఆప్షన్ బి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఇంకా మనం సిడి చేయాల్సిన పని లేదు, ఇంకా ఆప్షన్ బి వచ్చేసింది. ఓకే, కాబట్టి నెక్స్ట్ 18th ప్రాబ్లం చూడండి. సో నెక్స్ట్ 18th ప్రాబ్లంలో 25 + 15 = 5 + 75. అంటే ఇక్కడ మనం ఆప్షన్ ఏ తీసుకుందాం. ఆప్షన్ ఏ తీసుకుంటే చూడండి ఒకసారి జాగ్రత్తగా, 25 = 15 డివైడెడ్ బై 5 ఇంటూ 75. ఇలా మనం తీసుకున్న చూడండి, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, ఇదిగోండి ఈక్వల్ డివైడెడ్ బై ఇంటూ తీసుకున్న తర్వాత మనం సింప్లిఫికేషన్ చేయాలి. 25 = 15 డివైడెడ్ బై 5 ఇంటూ 75. ఓకేనా, ఇప్పుడు 5 టేబుల్ దీంట్లో 3 టైమ్స్, 5 3 = 15. ఈ రెండు ఇంటూ చేయటమే కదా. చూడండి, 25 = 3 5 = 15, 3 7 = 21 22 225. సో ఈ రెండు కూడా నాట్ ఈక్వల్ టు, సమానము కాదు కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ కాదు. ఓకే, ఇప్పుడు ఆప్షన్ బిలోకి వెళ్దాం. ఆప్షన్ ఏ అయిపోయింది కాబట్టి ఆప్షన్ బి. ఆప్షన్ బిలో చూడండి, ఇప్పుడు 25 డివైడెడ్ బై 15 చూడండి, 25 డివైడెడ్ బై 15 = 5 ఇంటూ 75.
ఇంటూ 75. సో ఇక్కడ ఏమైంది 25 డివైడెడ్ బై 15 దట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ 5తో ఇంటూ చేయాలి కాబట్టి 5 5s are 25, 5 7s are 35, 36 37, ఓకే 375 వచ్చింది. ఇక్కడ చూడండి 5 టేబుల్ 5 3s are 5 5s are ఎంత వచ్చింది 5/3 ఈజ్ ఈక్వల్ 375. సో ఈ రెండు ఈక్వల్ కాదు, ఎందుకని ఇదేమో 5/3 అంటే 1 పాయింట్ వచ్చింది. సో రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఆప్షన్ బి కూడా కాదు. ఆప్షన్ సి తీసుకుందాం. చూడండి ఆప్షన్ సిలో మనకి ఇప్పుడు ఆప్షన్ సి తీసుకుందాం. ఆప్షన్ సిలో కూడా మనం రాసుకుందాం. ఏముంది ఇక్కడ 25 ఈజ్ ఈక్వల్ 15 ఇంటూ 5 డివైడెడ్ బై 75. చూడండి ఒకసారి ఇదిగోండి ఈక్వల్ టు ఇంటూ డివైడెడ్ బై. సో ఇక్కడ 25 15 5 ఇది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసంటే ఇక్కడ 25 ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 5 డివైడెడ్ బై 75. 5 టేబుల్ చూడండి 5 1 ఈజ్ 5 5s are 25. ఓకే 5 టేబుల్. ఇక్కడ 15 క్యాన్సిల్ కాబట్టి ఎంత వచ్చింది 25 ఈజ్ ఈక్వల్ 1. సో రెండు సమానం కాదు కాబట్టి ఈక్వల్ కాదు కాబట్టి ఆప్షన్ సి కూడా కాదు. ఆప్షన్ సి కూడా ఈక్వల్ రాలా కాబట్టి ఇప్పుడు ఆప్షన్ డీకి వెళ్ళిపోవాలి మనం. ఆప్షన్ డి చూడండి, ఆప్షన్ డి తీసుకుంటే ఏముంది ఫస్ట్ ఇంటూ ఉంది అంటే 25 ఇంటూ 15 ఓకే డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ 75. సో మనం ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి చేసామంటే ఇంకా ఆప్షన్ డి వచ్చినట్టే. అయితే ఆప్షన్ డీలో మనం కంపల్సరీగా చేయాలా వద్దు అనేది చాలామంది విద్యార్థులు డౌట్ పడతారు. సార్ మేము ఏబీసీ చేసాం కాబట్టి ఇంకా డి పెట్టేసేయచ్చు కదని. ఒక్కవేళ మీరు ఏబీసీ చేసినప్పుడు ఏదన్నా రాంగ్ చేసి ఉంటే ఇక్కడ చేసినప్పుడు ఇది రాంగ్ వస్తుంది. అప్పుడు అంటే ఏబీసీలో ఆన్సర్ ఉన్నట్టు. సో కాబట్టి మనకి డి ఆన్సర్ ఇక అంతే. ఏబీసీ కరెక్ట్ చేసామంటే ఈ మూడు రాంగ్ వచ్చినాయి కాబట్టి డీనే ఆన్సర్. చేద్దాం చూద్దాం. ఇప్పుడు చూడండి 25 ఇంటూ 15 డివైడెడ్ బై, కాబట్టి ముందు డివిజన్ చేయాలి కాబట్టి 25 ఇంటూ 15 బై 5 ఈజ్ ఈక్వల్ 75. ఇక్కడ 5 టేబుల్ దీంట్లో ఎన్ని సరిపోద్ది 5 3s are 15. ఓకే చూడండి 25 ఇంటూ 3 అంటే 75 ఈజ్ ఈక్వల్ టు 75. సో రెండు కూడా ఈక్వల్గా వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి ఆప్షన్ డి. ఓకే ఆన్సర్ ఈజ్ డి, ఆప్షన్ డి. ఓకే నెక్స్ట్ 19th ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ 56 + 8 - 16 ఈజ్ ఈక్వల్ టు 3. సో ఈ ప్రాబ్లంలో మనం ఆప్షన్ ఏ తీసుకుందాం. ఆప్షన్ ఏ తీసుకుంటే ఏముంది ఇక్కడ ఈ మూడు సింబల్స్ని ఇక్కడ పెట్టాలన్నమాట. సో 56 ఇంటూ 8 మైనస్ ఇంటూ తర్వాత ఏముంది ప్లస్ కదా, ప్లస్ 16 ఈక్వల్ టు 3. ఒక్కసారి మనం ఈ మూడు సింబల్స్ జాగ్రత్త చూసుకోండి. ఇంటూ ప్లస్ ఈక్వల్, ఎందుకంటే పైన చూసి రాస్తాం కాబట్టి సింబల్ పొరపాటు రాసేస్తాం. కాబట్టి ఇక్కడ పెట్టిన తర్వాత ఈ మూడు ఇంటూ ప్లస్ ఈక్వల్ సరిపోయింది. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి మనం ఇక్కడ ఇంటూనే చేయాలి. బాడ్ మాస్టర్ రూల్ ప్రకారం ఇంటూనే చేయాలి, అంతేగాని 8 + 16 అనేది మనం యాడ్ చేయకూడదు. కాబట్టి 8 టేబుల్తో ఇంటూ చేయాలి. 8 6s are 48. ఓకే 8 5s are 40 44 ప్లస్ 16 దట్ ఈజ్ ఈక్వల్ 3. ప్లస్ ఉంది కాబట్టి ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే 464 ఈజ్ ఈక్వల్ 3. చూడండి ఒకసారి 464 ఈజ్ ఈక్వల్ 3. ఈ రెండు ఈక్వల్గా రాలేదు కాబట్టి ఆప్షన్ ఏ కాదు, ఈ రెండు ఈక్వల్గా రాలేదు కాబట్టి ఆప్షన్ బిలోకి వెళ్దాం. ఆప్షన్ బి ఏంటి 56 + 8 ఈజ్ ఈక్వల్ 16 ఇంటూ 3. చూడండి ఒకసారి ప్లస్ ఈక్వల్ ఇంటూ. సో అది ఒకసారి చూసుకుంటే చాలు. మనం ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండింటిని ప్లస్ చేయాలి, ఈ రెండింటిని మనం ఇంటూ చేయాలి. ఈ రెండు ప్లస్ చేస్తే చూడండి ఇక్కడ 58 64 వచ్చింది. ఇక్కడ చూడండి 64 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 6s are 18 3 1 is 3 1 48. సో రెండు కూడా మనకి ఇక్కడ ఈక్వల్గా రాలేదు కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ బి కూడా కాదు. ఓకే ఆప్షన్ సి తీసుకుందాం. చూడండి ఆప్షన్ సి ఉంది ఈజ్ ఈక్వల్ ప్లస్ ఇంటూ. చూడండి ఇక్కడ 56 ఈజ్ ఈక్వల్ 8 + 16 ఇంటూ 3. చూడండి ఒకసారి ఈజ్ ఈక్వల్ ప్లస్ ఇంటూ. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇంటూనే చేయాలి. ఫస్ట్ మనం ఇంటూనే చేయాలి. బాడ్ మాస్ రూల్ ప్రకారం ప్లస్కి ఇంటూ వచ్చినప్పుడు ఇంటూనే చేయాలి. కాబట్టి ఇక్కడ 56 ఈజ్ ఈక్వల్ 8 ప్లస్ చూడండి ఇక్కడ 40 చూడండి
3 6 are 18 40 3 1 is 3 48 48 ప్లస్ 8 ప్లస్ 48 ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే 56 ఈజ్ ఈక్వల్ టు 56 ఈ రెండు మనకి ఈక్వల్గా వచ్చేసింది కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. సో ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ 20th ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏమన్నారు 210 ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 7 ఇంటూ 98. దీంట్లో మనకి ఈ 3 సింబల్ బదులు ఇది పెట్టాలి ఆప్షన్ ఏ. చూడండి ఇక్కడ 210 డివైడెడ్ బై 15 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ 98. చూడండి డివైడెడ్ బై ఇంటూ ఈక్వల్ 210 15 7 98. సో మనం వేసినటువంటి కరెక్ట్. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేయాలంటే చూడండి ఇక్కడ 210 డివైడెడ్ బై 15 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ 98. సో ఇక్కడ మనకి ఏంది ఇక్కడ 5 టేబుల్ 5 3 జార్ చూడండి ఇక్కడ 5 4 జార్ 20 5 2 జార్ 10. ఓకే మరి 3 టేబుల్ 3 1 ఈజ్ 3 4 జార్ అంటే 14 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ 98. చూడండి 7 4 జార్ 28 7 7 జార్ 2 సార్ 98 ఈజ్ ఈక్వల్ 98. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏనే మనకి కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. కరెక్ట్గా వచ్చేసింది కదా 98 ఈజ్ ఈక్వల్ 98 అని, కాబట్టి ఆప్షన్ ఏ. ఓకే సో మనకి పార్ట్ 4 కంప్లీట్ అయింది. బ్యాలెన్సింగ్ ద మ్యాథమెటికల్ ఈక్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో ఈ చాప్టర్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. నంబర్ సిరీస్, నంబర్ ఎబిలిటీ, బ్యాలెన్సింగ్ ద మ్యాథమెటికల్ ఈక్వేషన్ 30 మార్క్స్. మళ్ళీ చెప్తున్నా ప్రతి వీడియోలోనూ 30 మార్క్స్ ఉంటాయి. అస్సలు మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రాక్టీసే, ఇంకా ప్రాక్టీస్ ఎందుకు వచ్చింది ఎందుకు అనేది మీరు ఇవన్నీ చూడండి. ఈ వీడియోలో నేను కంపల్సరీగా మీకు చాలా పెడుతున్నాను. సో ఇవన్నీ చేయాలంటే మీరు మనం బ్యాలెన్సింగ్ ద మ్యాథమెటికల్ ఈక్వేషన్ చేయండి. తర్వాత ఫస్ట్ నెంబర్ ఎబిలిటీ పెట్టాను, అది కంపల్సరీగా అన్నీ చేయండి. నెంబర్ ఎబిలిటీలో కూడా ప్రీవియస్ పేపర్స్ దగ్గర ఒక 7 వరకు పెట్టాను. ఇప్పుడు కూడా ప్రీవియస్ పేపర్స్ కొన్ని పెడుతున్నారు. ఇప్పుడు 4 దాకా వచ్చాం కాబట్టి మనం ఒక 10 పెడదామని అనుకుంటున్నాం. చూద్దాం, అన్నీ కూడా చేసుకుంటూ వెళ్దాం 5 ఒక్కొక్క వీడియోకి. సో అన్నీ మీరు చేస్తే ఈ 3 చాప్టర్లే మీరు చేసుకుంటే 30 మార్క్స్ అయిపోతాయి. 100లో మీకు 30 మార్క్స్ వచ్చేసినట్టే. ఓకేనా. నెక్స్ట్ పార్ట్ 5లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ ప్రకాష్ అన్న.